హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్గా మిక్సీ కొన్న వీడియో పెట్టాను కదా మొన్న. కొన్నందుకు ఇక అది వాడాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి దోశల పిండి అయితే పట్టి, అబ్బో అందరి ఇళ్లలో ఉండేదే కదా మిక్సీ గురించి కూడా మీరు ప్రత్యేకంగా చెప్పాలా అని చెప్పి అనుకుంటున్నారేమో. మా పెళ్ళై 5 years అవుతుంది. 5 years నుంచి మిక్సీ కొందాం అనుకుంటున్నామే తప్ప ఎప్పుడు కొనడానికి వీలవ్వట్లేదు అంటే మనీ లేక కాదండి. మనీ ఉన్నా సరే మాకు మిక్సీ మీద ఇంట్రెస్ట్ లేకపోతుండే, రోట్లోనే దంచుతుండే. పచ్చళ్ళైనా ఏవైనా రోట్లోనే నూరుతుండే. 5 years నుంచి ఇప్పుడు వీలైంది మిక్సీ కొనడానికి. మన కష్టార్జితంతో మన పైసతో ఏదైనా కొంటే ఆ ఆనందమే వేరండి. అసలు ఏంది మీ బాధ అసలు, మిక్సీ అని మిక్సీ ముచ్చటనే చెప్తుంది మొత్తం అని అనుకుంటున్నారు. సరేలేండి, ఇక మిక్సీ ముచ్చట అయితే ఆపేస్తా. కానీ ఈ రోజు ఏం చేస్తున్నానంటే దోశలు వేస్తున్నాను విత్ ఆలు కర్రీతో అండ్ చట్నీ. ఏదో అలా నాకు వచ్చినట్టు అయితే నేను చేస్తున్నాను. ఏంటి ఈమె ఎప్పుడు చూసినా వంటలు చేసేదే పెడుతుంది వీడియోస్ అనుకుంటున్నారు. సరేలేండి, మీరైతే ఏదైనా అనుకోండి, కానీ నేను మాత్రం పెద్ద వంటల మాస్టర్ని ఏం కాదండి. నేను యూట్యూబ్లో చూసే చేస్తాను. రాని వంటలు మాత్రమే చూసి చేస్తాను. సర్లే కానీ నాకైతే టిఫిన్స్లలో నాకు ఇష్టమైన టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది దోశనే, విత్ ఆనియన్ అండ్ ఆలు కర్రీతో. ఇదే దోశ మనం బయట కొంటే 30 or 35 ఉంటుంది. అదే ఇంట్లో చేసుకుంటే ఎన్ని దోశలైనా తినొచ్చు. అబ్బా, బయట కొన్న టేస్ట్ ఇంట్లో చేసుకుంటే వస్తుందా అని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా వస్తుంది. నాకైతే వచ్చింది సేమ్ టేస్ట్, అంతకంటే మంచిగానే వచ్చింది. ఇంకా సరే, ఇక మిక్సీకి దోశకైతే ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అబ్బా జరా ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.